మమ్మల్ని అవమానించడం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నాకు తప్పైంది మన్నించండి అని. ఇవాళ పిల్ల రంగాలు చార్లెస్ శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మన జరిగిన ఎన్నికలలో బోర్డు మొక్కలేసి పొక్కడి మీద ఎరగొడితే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలను చెలగాట మాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో మిమ్మల్ని 100 మీటర్ల గోతి నుంచి పాతి పెట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని. మిమ్మల్ని గోరి ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 300 జెండా ఎగిరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అంటే మనమందరం కలిసి పని చేయాలి.